నేను సభలోకి వచ్చిన తర్వాత శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గారిది చైర్ లో కూర్చుండి నిరసన తెలిపిన. ప్రోటోకాల్ వైలేషన్ అవుతుంది అని చెప్పి పక్కనున్న పెద్ద సీనియర్ మోస్ట్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా అన్నారు. నేను అప్పుడు కూడా చెప్పాను, అన్నా ఇది ఇక్కడ మీ చైర్ లో కూర్చుంటే మీకు ఇబ్బంది అయినప్పుడు రేపు ప్రొద్దున అక్కడ కాన్స్టిట్యున్సీలో మాకు ఇబ్బంది అవుతున్నది, మీరు అంటే ఇవాళ తెలంగాణ తల్లిది ఉన్నది, ఇవాళ ఒక్కరోజు వదిలేసాయి రేపు మాట్లాడదామని ఆయన మాట ఇచ్చిండు. సరే మాట ఇచ్చి రేపటి వరకు కాదు అవకాశం ఇవ్వాలి అని చెప్పాం. చెప్పిన తర్వాత సరే మంచిదని చెప్పి జనగణమన అయిన తర్వాత ఇక్కడికి వచ్చినాం. ఇది ఆయన నోటి ద్వారా వచ్చినటువంటి మాటలు, ఇది అబద్ధం కాదు, ముందరే చెప్తున్నాం. ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత అవకాశం ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. సరే వాళ్ళ తెలంగాణ తల్లి విషయం మాట్లాడుతున్నారు కాబట్టి దాని మీద నేను రాజకీయం చేయడం గానీ, అవాకులు చవకులు పేలడం గానీ, అనవసరమైన పనులు మాట్లాడడం గానీ నాకు అవసరం లేదు. ఎందుకంటే ప్రజల మంచి చెడ్ల గురించి ఆలోచించే వ్యక్తిగా, ఒక మంచి లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్ గా ఫ్యూచర్ లో జనానికి కూడా ఒక మార్గదర్శకంగా ఉండాలని వచ్చినమే తప్ప కొత్తగా కాదు, తెలియక కాదు.